చాలా బాగా చేశారు ఆ 2 పాటలు. ఇప్పుడు అందుకని ఇలా చెయ్యాలి అని చెప్పడానికి పిలిచాడేమో, ఇలా నేర్చుకోవాలని చెప్పడానికి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రాజశేఖర్, కంగ్రాట్స్ టు యూ. అండ్ ఈ పిల్లలు అదరగొట్టారు. నేను అంటే ఐ వాస్ సర్ప్రైజ్డ్ టు సీ ది కిడ్స్ డూయింగ్ సో వెల్. ఇప్పుడు అయ్యప్ప గురించి నాకు అయ్యప్పకి ఒక చిన్న ఫ్రెండ్షిప్ ఉందండి. అయ్యప్ప నేను అందరి దేవుళ్ళ కన్నా నేను ఎక్కువ నమ్ముతాను. ఎందుకు అంటే నేను నా ఫస్ట్ సినిమా శివ రావడానికి కేవలం కారణం అయ్యప్ప నా ఉద్దేశం. ఈసారి మాలేసుకొని ఉంటే 38వ సంవత్సరం అయ్యిందండి, చిన్నప్పటి నుంచి వేసుకుంటున్నారు. సో ఐ బిలీవ్ అయ్యప్పని నమ్మి ఎవరు చెడిపోరు. ఇట్స్ ఫ్యాంటాస్టిక్ థింగ్. ఫస్ట్ సాంగ్ హిట్ అయింది, నీకు ఎట్లా అనిపిస్తుంది తండ్రి? చాలా బాగా అనిపిస్తుంది. అందరూ ఒకటే మాట చెప్తున్నారు, ఇంకా ఏదైనా కొత్త చెప్పు. ఫస్ట్ నేను వెళ్ళినప్పుడు చాలా భయం వేసింది. ఎలా పాడతాను, ఎలా వస్తుందో అస్సలు అనుకోలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత పాడేటప్పుడు నాకు అస్సలు భయం అనిపించలేదు. అసలైనా ట్యూన్ రాకున్నా కూడా ఆ రోజు సర్దైంది. నాకు కూల్ రాకున్నా కూడా పాడేసిన. పాడిన తర్వాత చాలా బాగా అనిపించింది. హిట్ అవుతుందా హిట్ కాదా అనిపించింది, కానీ ఇంత హిట్ అయిందని అస్సలు ఊహించలేదు. ఆ బాలస్వామిని బంగాళ స్వామిని అనే పాట రాయాలి అని అంటే నేను ఇంత సక్సెస్ గా అవుతుందని అనుకోలేదు. ఈ అవకాశం మరి ఇచ్చినందుకు, ఇక్కడ దాకా రప్పించినందుకు, దానికి తోడుగా మీరు అక్కడక్కడ ఇటువంటి ముత్యాలు పడుతుంటారు. వాస్తవం. ఎందుకంటే కొంతమంది మనము జీవిలో కొంతమంది పోవాలనుకుంటారు, ఈ బతికేందుకు పోయి ఏమో పోవాలనుకుంటారు, అంతేనే కదా. కానీ ఇటువంటి వాళ్ళ కోసం బతకాలనుకుంటాం మనం. ఆ పాట రాసుకున్నందుకు ఆ భగవంతుడు నాకు ఆశీర్వదించి రాసుకున్నాను సార్. దీనికి అవకాశం ఇచ్చినందుకు సంతోషం. థ్యాంక్ యూ. నేను ఇంతకుముందు చెప్పిన యాక్చువల్గా ఈ పాపను తీసుకొచ్చి పాట పాడుతుందంటే నేను వాళ్ళు పెద్దవాళ్ళు పాడటం ఈజీ. యాక్చువల్గా తను పాడతారా లేదా, ఎట్లా పాడతారు ఏంటి అనేసి చేసిన తర్వాత నార్మల్గా అయితే ఒక 2 hours 2.5 hours 3 hours పడుతుంది పెద్దవాళ్ళు పాడుతుంది. తన 45 minutes లో మారింది సార్. ఈ పాప గురించి చెప్పాలంటే మట్టిలో మాణిక్యాన్ని వెలికి తీసింది మా రాజశేఖర్ గారు. రాజశేఖర్ గారు గంగా వెళ్ళి మట్టిలో మాణిక్యాన్ని వెలికి తీసి ఇంటర్వ్యూ చేస్తే ఈ పాప దొరికింది. ఈ పాప చేత పాట పాడించాలి వెంటనే మా రాజశేఖర్ గారు డిసైడ్ అయ్యారు. నిజంగా గ్రేట్ సార్, థ్యాంక్ యూ. చాలా కష్టమైంది కంపోజ్ చేయడం. అయితే చిన్న పిల్లల చేత చేయించడం అనేది అది జరగని పని. చాలా చాలా కష్టం. సో నీకు చాలా ఓపిక ఉంది. పెళ్ళైందా అంటే నేను 2-3 అయ్యాయి అంటాడు అనుకున్నా. అంటే ఇంత ఓపిక రావాలంటే చాలా కష్టం. వెరీ గుడ్ అమ్మా, గ్రేట్ జాబ్. పిల్లల చేత చాలా బాగా చేయించావు. పైగా వీళ్ళందరికీ మెమరైజ్ అయిపోయింది స్టెప్స్. మరి ఏం చెప్పి నువ్వు మ్యాజిక్ చేసేవో తెలియదు. వెరీ గుడ్. ఫ్యామిలీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. చాలా సపోర్ట్ చేస్తారు అందరూ వచ్చి. ఏం మాట్లాడారు అర్థమవుతుంది, చాలా భయంగా ఉంది. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. పిల్లలందరికీ ప్లస్ పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్. చాలా సపోర్ట్ చేసి పంపిస్తారు అందరూ. ప్లస్ టెంపుల్ వాళ్ళకి కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్. మాకు చాలా సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్.